హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ పేరు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. చెప్తాను, నువ్వు వింటావా? మరి అయితే మీరు కూడా వింటారా? లెట్స్ గో. పూర్వకాలం ఒక గంగానది ఒడ్డున మైలారం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక చాకలవాడు ఉండేవాడు. ఆ చాకలవాడు ఆ ఊర్లో బట్టలన్నీ ఉతుకుతూ పాపం చాలని జీతంతో ఎంతో కుటుంబాన్ని నెట్టుకుంటూ వచ్చేవాడు. అలా ఆవిడ పేరు గురవమ్మ, ఆయన పేరు గురవయ్య. అయితే రోజు బట్టలు ఉతుక్కుంటూ వచ్చి పాపం ఇంట్లో చేతితో చలి జీతంతో అలా కాలం గడుపుతూ ఉండేవారు. ఒకరోజు గురవయ్య పడుకున్నాడు. తెల్లారి 4 గంటలు అవుతుంది. ఈ 4 గంటలు అవుతే బయటికి వెళ్ళి వాష్రూమ్కి వెళ్దాం అని చెప్పేసి లెగిసి వెళ్తూ ఉంటే ఒక పక్కనే చెట్టు ఉంది. ఆ చెట్టు మీద 2 పుంజులు ఉన్నాయి. ఒక పుంజు కింద కొమ్మ మీద పడుకుంటే రెండో పుంజు పై కొమ్మ మీద పడుకుంటే ఈ గురవయ్య వెళ్తూ ఉంటే అదేమో ఈ కొమ్మలు చప్పుడు చేస్తుంటే ఆ ఆకులు వచ్చి కిందన్న పుంజు మీదకి వచ్చింది, పడితే వెంటనే కిందన్న పుంజు ఎవర్రాది, కళ్ళు కావరం కట్టి నా మీద ఇలా పడేశారు, నేను ఎవరినో తెలుసా అలానే అనడం మొదలుపెట్టింది. అనగానే గురవయ్య ఆగిపోయాడు. నా మాంసం తింటే రాజు అవుతారు, నా మాంసం అంత గొప్ప, నేను అంత గొప్ప అనేసి పుంజు అన్నది. వెంటనే గురవయ్యకి అబ్బా అయితే ఇది ఏదో బాగుంది, దీని మాంసం తింటే నేను రాజు అయిపోతాను, అంటే రేపు నుంచి నేను బట్టలు ఉతకవసరం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు. ఇంతలోనే ఆ పైన ఉన్న పుంజు, ఓ నీ మాంసం తింటే రాజు అవుతారు, అదే నా మాంసం తింటే చక్రవర్తి అవుతారు అని చెప్పేసి ఆ పుంజు అనగానే అప్పుడు గురవయ్య అవునా, ఇలాగా అయితే రాజు కంటే చక్రవర్తి గొప్ప అని చెప్పేసి వెంటనే సైలెంట్గా చెట్టు ఎక్కి ఆ పైన పుంజుని పట్టేసుకొని అలా ఆవిడకి ఇచ్చి గురవమ్మకి ఏమే ఇది మహిమాన్వితమైన కోడి, మాట్లాడుకుంటే నేను విన్నాను, ఈ కోడి మాంసం తింటేనంటే రాజు చక్రవర్తి అయిపోతారంట అని చెప్పేసి అలా ఆవిడకి కోడి ఇవ్వగానే అలా ఆవిడేమో నవ్వి అయితే నేను అయిపోతాను, అయితే నీ రేపు నుంచి మనం బట్టలు కూడా ఉతకవసరం లేదు, సాగరేవి కూడా వెళ్ళవసరం లేదు అనేసి ఎటకారంగా అంటది. లేదు నిజం అని చెప్పేసి అనగానే సరే అయితే మా ఆయన మాట నేను ఎందుకు కాదనాలని చెప్పేసి ఆ కోడిని కోసి ముక్కలు కొట్టి చక్కగా మసాలా పెట్టి కూర వండి తినేద్దామని గుమగుమలు ఆడుతున్నాయి గురవయ్యకి. అబ్బబ్బా నేను ఎప్పుడు రాజు అయిపోతున్నా, ఆ కూరని ఎప్పుడు తినేయాలా అని చెప్పేసి అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలోనే ఆ గురవమ్మ అంటది, ఏమయ్యా ఇదే కదా లాస్ట్గా బట్టలు ఉతికేసి ఎవరి బట్టలకి ఇచ్చేసి అప్పుడు కోడికూర తినేద్దాం, అప్పుడు నువ్వు రాజు అయిపోతావు, నేను రానైపోతాను, అప్పుడు ఎవరి బట్టలు ఉతకవలసిన లేదు కదా, ఎవరి వాళ్ళకి అప్పు చెప్పేద్దాం అని చెప్పేసి గురవమ్మ అనగానే గురవయ్య సరే అని తలుపెట్టి సరే అయితే సాకిరేవి దగ్గరికి ఈ కూరని పట్టుకుని వెళ్దాం, బట్టలను ఉతికేసిన తర్వాత ఆ కూర మనం తినేద్దాం అని చెప్పేసి అన్నారనమాట. అంటే సరే అని చెప్పేసి ఆ బట్టలు కూర మూట కట్టుకొని సాగరి దగ్గరికి వెళ్ళారు. సాగరి దగ్గరికి వెళ్ళి బట్టలు ఉతుకుతూ ఉన్నారు. ఉతుకుతూ ఉంటే ఎంతలోనే నది పొంగిపోయింది. బాబు పెద్దగా ఒకసారి డ్యామ్ వదిలేస్తే నీరు ఎలా వచ్చేస్తుంది అలా వచ్చేస్తూ ఉంటే ఈ గురవమ్మన వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి గొట్టు మీదకి వచ్చేసి వాళ్ళు ఆ గొట్టు వారినే కూర బట్టలు అవి పెట్టారు కదా, ఈ నీటి ప్రవాహానికి కొట్టుకుపోతుంటే అయ్యో కూర పోతుంది, బట్టలు పోతున్నాయి, అయ్యో రామా అని చెప్పేసి ఆ సాకులోడు బాధపడుతూ కూర్చున్నాడు. ఇంతలోనే రాజు దగ్గర పనిచేసే సూరయ్య అనే మాపటివాడు ఏనుగును తీసుకొని దాన్ని స్నానం చేయించడానికని పాపం తీసుకొని వచ్చి అలా చెరువుల బొట్టులోనే ఇలా దిగుతూ ఉంటే కొండతోటి ఏదో మూట కట్టి పోతుందని చెప్పేసి గమనించి ఏంటని చెప్పేసి అది తీసి ఇప్పుడు చూడగా కోడికూర గుమగుమలాడిపోతుంది. బాబోయ్ గుమగుమలాడిపోతుంది అనుకుని వెంటనే మూత తీసి ఉండబట్టలాగా తినేసేసి అంతా అయిపోయింది. ఆ ఏనుగుని కడిగేశాడు, తీసుకెళ్ళిపోయాడు. కానీ ఆ కోడికూర తిన్నాడు రాజు అవుతాడు కదా, రాజు చక్రవర్తి కదా అవుతాడు. మరి మాపటి వాడేంటి రాజు ఎలాగవుతాడు, కూర తినేసాడు మరి ఎలాగవుతాడు తెలుసా? అప్పుడు ఆ పక్క రాజ్యం నుంచి ఆ రాజ్యానికి దండెత్తారు ఎవరు, శత్రు దేశాలు. దండెత్తే ఈ యుద్ధాన్ని ప్రకటించారు కదా, యుద్ధం చేసిన తర్వాత ఆ దేశం రాజు అయిన సూరసేనుని చంపేద్దాం, ఓడించేద్దాం అని చెప్పేసి పక్క దేశం నుంచి వాళ్ళు అనుకుని అదేవిధంగా వర్తమానం పంపిస్తారు, ఇలా మీ దేశం మీదకి యుద్ధానికి మేము వస్తున్నాం అని చెప్పేసి యుద్ధం ప్రకటిస్తారు. సూరసేనుడు యుద్ధం ప్రకటిస్తే సరే యుద్ధం చేద్దాం, దానిదే ఉంది వీరుడు లక్షణం కదా అని చెప్పేసి అనుకుంటే ఈ మాపటివాడు కోరుతున్నాడు కదా, కోరుతున్నది ఎలా నిజమవుతుందో చూద్దాం. అప్పుడేమో మాపటివాడు ఆ ఏనుగుని తీసుకొచ్చి దాన్ని ముస్తాబు చేసి ఆ యుద్ధానికి ఆ రాజు ఆ ఏనుగు మీద బయలుదేరితే అప్పుడు మధ్యదారిలోకి వెళ్ళిన తర్వాత రాజుకి ఏమనిపిస్తుంది, సూరసేనుడికి
ఒకవేళ డైరెక్ట్ గా బాణం వేసి నన్ను చంపేస్తే రాజ్యం ఏమైపోద్ది, అందుకని మాపటివాడు వేషం నేనేసుకొని నా వేషం ఆడేసుకున్నాను అనుకో, ముందుగా రాజునైనా మాపటివాడిని చంపుతాడు, నన్ను తర్వాత చంపరు కదా, మాపటివాడిని ఎవరు చంపుతారు, రాజుని ముందు చంపుతారు కదా అని చెప్పేసి రాజుకి ఆలోచన రాగానే వెంటనే మాపటివాడితో మాట్లాడి వెంటనే రాజు సూరయ్య, ఇప్పుడు శత్రువు దేశాల వాళ్ళు ఏదే బాణాలు అయితే రాజు చంపేయాలనుకుంటే, బాణం విసిరాలనుకుంటే డైరెక్ట్ గా ముందు నన్ను చంపుతారు కదా, నువ్వు మాపటివాడివి కదా, నేను చంపరు కదా, మన ఇద్దరం వేషాలు మార్చుకొని నీ స్థానంలో నేను కూర్చుంటాను, నా స్థానంలో నువ్వు కూర్చో, అప్పుడు యుద్ధం ఎవరి మీద చేస్తారు, నీకు నేను చంపరు కాబట్టి నువ్వు చచ్చిపోయినా అంత బాధ ఉండదు, ఎందుకంటే రాజ్యాన్ని కాపాడే క్రమంలో నువ్వు వీరమరణం పొందావని చెప్పేసి అనుకుంటాను అని చెప్పేసి రాజు అనగానే, అలాగే బాబయ్య మీరు చల్లగా ఉంటానంటే నా ప్రాణాలేమంటి, ఊరోళ్ళ ప్రాణాలు పోయినా పర్వాలేదు, నా ప్రాణాలు అవలీలకి ఇచ్చేస్తానని చెప్పేసి వెంటనే మాపటివాడు రాజు వేషం, రాజు మాపటివాడి వేషం వేసుకొని కూర్చొని ముందుకి కదులుతూ ఉంటారు గుర్రం మీద. కదులుతున్న సమయంలోని అవతలి వాళ్ళు ఏం ఆలోచించారంటే, వెంటనే అసలు రాజుని ముందు చంపితే రథాన్ని ముందు పడగొట్టాలి కదా, రథాన్ని పడగొట్టాలంటే మహాపెట్టవాడిని ముందు చంపాలి, తర్వాత రాజుని మనం బంధించవచ్చు, అంటే రాజుని చంపకుండా బంధించవచ్చు అని చెప్పేసి అవతల వాళ్ళు అనుకుంటూ ఉంటే వెంటనే బాణం గురి చూసి మాపటివాడి మీద వేసేస్తారు. అంటే మాపటివాడి వేషంలో ఎవరున్నారు, రాజు ఉన్నాడు, అయ్యో రాజు చచ్చిపోయాడు. ఇప్పుడు మా రాజు వేషంలో ఎవరున్నారు, మాపటివాడు ఉన్నాడు. మావిడివాడు ఉంటే అప్పుడు అందరూ రాజు చచ్చిపోయాడు అంటే రాజు చచ్చిపోయాడు, రాజు చచ్చిపోయాడు అంటే రాజు చచ్చిపోయాడు అని అందరూ భయపడిపోతారు కదా, భయపడిపోయి బాహుబలి సినిమాలో లాగా పారిపోతారు, రాజు చచ్చిపోయాడు, రాజు చచ్చిపోయాడు, రాజు చచ్చిపోయాడు, చచ్చిపోయాడు అని పారిపోతూ ఉంటే వెంటనే ఈ సూరయ్య ఉన్నాడు కదా, రాజస్థానంలో కూర్చొని ఉన్నాడు కదా, ఆగండి ప్రజల్లారా, అదే బాహుబలిలో లాగా ఆగండి ప్రజల్లారా, నేనున్నాను, యుద్ధం చేద్దాం, మన రాజ్యాన్ని మనం కాపాడుకుందాం అని చెప్పేసి ఈ సూరయ్య ఒక రాజులాగా ధైర్య సాహసాలు ప్రదర్శించి యుద్ధం చేసి అందరికీ మోటివేషన్ కల్పించి యుద్ధం చేసి ఆ రాజ్యంలో ఉన్న శత్రువుల్ని చంపేసి తిను ఇంకా ఇతేలా గెలుస్తారు. అంటే సూరయ్య గెలిచాడు, తన ధైర్య సాహసాలు మన రాజ్యాన్ని మనం పొందామని చెప్పేసి ఆ రాజ్యంలో ఉన్న మంత్రులు, సేనాధిపతులు, మిగతా వాళ్ళందరూను ఆలోచించి మన దేశానికి రాజు లేడు, రాజు సంతానం లేదు, అయ్యో రాజుది ఇలా అనాథలా అయిపోవడం ఎందుకు, సూరసేనుడు లేకపోయినా సూరయ్య ఈ దేశానికి ఎంతో మేలు చేశాడు, రాజు శత్రువుల్ని చంపాడు, కాబట్టిగా మన దేశానికి రాజుగా ఈ సూరయ్యనే చేద్దాం అనేసి ఇంకా అందరూ ఒకటే మాట మీద ఉన్నారు. సూరయ్య రాజంటే రాజు, జయహో 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 అని అందరూ నినాదాలు పాడేసరికి ఇంకా మాపటివాడు రాజు అయిపోయాడు. అంటే ఆ కూర సాకలోడు తిని రాజు అవుదాం అనుకున్నాడు పాపం, కానీ మాపటివాడి తెలియకుండా తిని రాజు అయ్యాడు. అంటే ఎవరి తలదాత ఏ విధంగా ఉంటుందో మనం చెప్పలేము కదా, మనం ఏం అవ్వాలనుకుంటాం, మనం అవ్వాలనుకుంటాం కానీ అది అవుతామో లేదో మనకు తెలియదు, కానీ తలరాతిలో మనకి దేవుడు ఏం రాస్తాడో అదే జరుగుతుంది. అదే విధంగా సాకలోడు రాజు అవుదాం అనుకున్నాడు, ఆ గురవమ్మ రాణి అయిపోదాం అనుకుంది, తిందామయ్యా ఆగయ్యా అంది. ఆయన చక్క చెరుగు కూడా తెచ్చుకున్నారు, కానీ తిన్నారా, లేదు. అసలు తినాలని ఉద్దేశం లేనోడు తిన్నాడు, రాజు అయ్యాడు. బాగుందా ఈ స్టోరీ, ఎలా ఉంది, సూపర్. మరి మీకు ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలంటే చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.